తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2026 టీ20 వరల్డ్ కప్ లో ఎలాంటి కీలక పాత్ర పోషించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్తో సంబంధం లేకుండా నిప్పులు చెరిగే బంతులతో మరోసారి టీమిండియాకు ఆపద్బాంధుడి పాత్ర పోషించాడు. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్లో బుమ్రా నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ తో అదరగొట్టాడు. ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ స్టార్ పేసర్ అంతర్జాతీయ టీ20లకు లాంగ్ గ్యాప్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తాజాగా బుమ్రా విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ బుమ్రా విషయంలో బీసీసీఐ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? బుమ్రా టీ20 ఫార్మాట్ కు ఎందుకు మిస్ అవుతాడో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం భారత జట్టులో బుమ్రా అత్యంత కీలక బౌలర్. 3 ఫార్మాట్లలో బుమ్రా ఇప్పటికే తనను తాను నిరూపించుకుని తాను జట్టుకు ఎంత అవసరమో నిరూపించాడు. బుమ్రా లాంటి పేసర్ను బీసీసీఐ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. కీలక టోర్నీలో బుమ్రాకు గాయమైతే భారత జట్టు పరిస్థితి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. దీనికోసం ప్రధాన టోర్నీలు మాత్రమే బుమ్రాను ఆడిస్తూ బీసీసీఐ వచ్చింది. అయితే ఇప్పుడు బుమ్రా కేవలం వన్డేల మీద మాత్రమే ఫోకస్ చేయనున్నట్టు బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. 3 ఫార్మాట్లలో బుమ్రా లాంటి ప్లేయర్ను ఆడిస్తే గాయాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పనిభారం విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు ఎక్కువ రెస్ట్ ఇవ్వనున్నారు. 2027 చివరిలో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. బుమ్రా ఈ టోర్నీలో భారత జట్టుకు బిగ్ ప్లేయర్. సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుంది కాబట్టి పేస్కు అనుకూలించే ఈ పిచ్లపై బుమ్రా జట్టులో ఉండేలా చూసుకోవాలి. ఆ సమయానికి బుమ్రా ఫిట్గా ఉండడం చాలా కీలకం. దీంతో వన్డేలు అదేవిధంగా టెస్ట్ ఛాంపియన్షిప్ ఉండడంతో టెస్ట్ మ్యాచ్లకు పరిమితం కానున్నాడు. ఈ క్రమంలో 2027 వన్డే వరల్డ్ కప్ ముగిసే వరకు బుమ్రా టీ20లకు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారులు వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. 2027లో జరిగే ప్రపంచ కప్కు సిద్ధం కావడానికి బుమ్రా టీ20ల కంటే ఎక్కువగానే వన్డే మ్యాచ్లు ఆడతాడని కొన్ని వర్గాలు తెలిపాయి. అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో ఈ ప్రీమియం ఇండియన్ పేసర్ ఖచ్చితంగా ఆడతాడని, అయితే 50 ఓవర్ల ఫార్మాట్పై ఎక్కువగా దృష్టి పెడతాడని వర్గాలు పేర్కొన్నాయి. బుమ్రా పనిభారం విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి బుమ్రా ఇకపై వన్డే టెస్ట్ ఫార్మాట్పై ఎక్కువగా ఫోకస్ చేసి టీ20 ఫార్మాట్కు బ్రేక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. జస్ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ కారణంగా వన్డేలకు బిగ్ గ్యాప్ ఇచ్చాడు. ఈ టీమిండియా మెయిన్ బౌలర్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వన్డేలకు దూరమయ్యాడు. అతని పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని వన్డేలకు రెస్ట్ ఇచ్చారు. అదే సమయంలో టెస్టులతో పాటు టీ20 మ్యాచ్లు ఆడుతూ వచ్చాడు. 2024 టీ20 వరల్డ్ కప్తో పాటు 2026 టీ20 వరల్డ్ కప్ ఉండడంతో బుమ్రా టీ20లను ఆడాడు. ఇక ఈ రెండేళ్లలో బుమ్రా ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ సమీపించడంతో బుమ్రా మరోసారి 50 ఓవర్ల ఫార్మాట్పై దృష్టి పెట్టి టీ20లకు దూరంగా ఉండనున్నాడు. ఇప్పటి వరకు 89 వన్డేలాడిన బుమ్రా 23 యావరేజ్తో 149 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ లోపు భారత జట్టు 25 నుంచి 30 వన్డేలు ఆడనుంది. దీంతో బుమ్రా రానున్న వన్డే వరల్డ్ కప్ లో మరోసారి కీలకంగా మారనున్నాడు. ఓవరాల్ గా బుమ్రా విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.